హాయ్ అండి. ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా ఉండే వడ కర్రీ చేసుకుంటాము. పచ్చెనపప్పు 2 గంటల సేపు ముందు నానబెట్టాను. దానికి కావాల్సిన మసాలా దినుసులు కొబ్బరి, బాదం, కొద్దిగా డ్రై పప్పులు ఉంటాయి కదా, జీడిపప్పు, బాదం పప్పు, ఆకుడు పప్పు, జీడిపప్పు వేయలేదండి, గుమ్మడిపప్పు, పుచ్చపప్పు, కొద్దిగా గసాలు, కొబ్బరి వేసానండి, టమోటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం మసాలా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దామండి. పచ్చనిపప్పుని అయితే మనం ఇలా మిక్సీలో వేసుకున్నామంటే ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ధనియాలు, గరం మసాలా అంటే ధనియాల పొడి, గరం మసాలా, ఎర్రగడ్డ, కొత్తిమీర, కరివేపాకు వేసి పెట్టున్నాను. అది కానీ మొత్తం దీంట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మొత్తము మిక్స్ చేసుకుంటాం. మనం దీన్ని ఇలా కలిపి పెట్టుకునేస్తామండి బాగా. దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకునేసాను. బాగా కలిపేసండి మొత్తం కలిసేటప్పుడు. అంతలోకి బాండెట్లో నూనె కూడా పెట్టేసాను. నూనె వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు వీటిని చూడండి, ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉంటలుగా మనం ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటామండి. ఈ పిండిని చూడండి, మనం ఇలా వేసుకున్న వాటిని బాగా వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇవి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని అంతా మనం తీసేసుకుందామండి. ఇప్పుడు అలాగే కొరం పిండిని కూడా మనం అలాగే బాల్స్గా వేసేసుకుందామండి. ఆయిల్లో వడలన్నీ ఇలా ఏం చేసుకోవాలండి. ఇప్పుడు అదే బాండెట్లో ఆయిల్ మొత్తం తీసేసి ఒక గంటమైన ఆయిల్ తీసుకునేసి మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపుకి ఎర్రగడ్డ, కొద్దిగా పట్ట, లవంగా, బిర్యానీ ఆకు వేసుకున్నానండి. వీటిని మనం బాగా యాగనిద్దాము. ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, అల్లం మసాలా, ఇందాక మనం దీంట్లో హాఫ్ స్పూన్ వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, కొబ్బరి, గసాలు, కొద్దిగా గుమ్మడి పప్పు, 4 బాదం పప్పు, పొద్దుతిరుగుడు పప్పు వేసుకుని ఆ పేస్ట్ అండి ఇది. దీన్ని ఇప్పుడు దీంట్లో వేసేద్దాము. ధనియాల పొడి వేసుకుంటున్నానండి. మసాలా కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 2 టమోటాలు సన్నగా కట్ చేసుకుని 2 టమోటా ముక్కలు, కొద్దిగా పసుపు, మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా మనం వడల్లో వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటా ఉన్నాను. 2 టమోటా కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని కూడా దీంట్లో వేసేసుకునేసి బాగా కలుపుకుందాము. చూడండి, ఇలా బాగా వేగిపోయింది కదా మసాలాతో పాటు. ఇప్పుడు మనం దీంట్లో ఎంత వాటర్ కావాలో ఆ వాటర్ పోసేసుకుందామండి. ఇంకా వాటర్ పడతాయి. చూడండి, నేను ఇన్ని నీళ్ళు అయితే వేసాను. దీన్ని కొద్దిగా బాగా ఉడకనియండి. కొద్దిగా వాటర్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే చల్లారేటప్పటికి కొద్దిగా గట్టిగా పీల్చేస్తుందంటే దానికని కొద్దిగా లూజ్గానే చేసుకోండి. చూడండి, బాగా ఉడికిపోయింది. దీన్ని మనం ఆపేసుకుందాము. ఇలా రెడీ అయిపోయిన వడ కర్రీని మనం ఇట్లా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకునేసి వేడి దోశలోకి వడ కర్రీ, దోశ సూపర్ కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసో, మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో మాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.